కాసేపట్లో ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ప్రారంభం. భారీ గణపతిని నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర. మధ్యాహ్నం 1 గంటకల్లా నిమజ్జనం పూర్తి. దర్శించుకునేందుకు భక్తుల మధ్య విపరీతమైన పోటీ. స్వామి ప్రసాదం దక్కితే శుభాలు కలుగుతాయంటున్న భక్తులు. తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హైదరాబాద్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. రాజీవ్ గాంధీ సేవలను కొనియాడిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. 5 ఏళ్లు మహిళకు కేబినెట్లో అవకాశం ఇవ్వని వారు మాట్లాడుతున్నారన్న సీఎం రేవంత్. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి. 100 రోజుల్లో పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించిన మోడీ సర్కార్. 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు. నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా. సాయంత్రం గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వనున్న కేజ్రీవాల్. మంత్రులతో సమావేశం తర్వాత కొత్త సీఎం ఎన్నిక. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా అందిస్తామన్న మంత్రి ఉత్తమ్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. వరద బాధితులకు విరాళం అందజేసిన చిరు, రామ్ చరణ్. ఇద్దరి తరపున ₹1 చెక్ అందజేత. ముఖ్యమంత్రికి 10 లక్షల చెక్ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు దర్యాప్తు ముమ్మరం. బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు. 3 గంటల పాటు ప్రశ్నలు. జానీ మాస్టర్పై వేటేసిన జనసేన. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు తొలగించేందుకు హెచ్ బ్లాక్ ఆపరేషన్. 2 భారీ పడవల్ని ఇనుప గడ్డలతో అనుసంధానించిన నిపుణులు. 2 బోట్ల సహాయంతో బ్యారేజీని ఢీకొన్న బోట్లను తొలగించే ప్రయత్నం. గుజరాత్లో గ్లోబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సదస్సు. హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. సీఎం చంద్రబాబును ఆప్యాయంగా పలకరించిన ప్రధాని మోడీ. సీఎం మమతా బెనర్జీతో మెడుకోల భేటీ. 2 గంటల పాటు సమావేశం. మమతా బెనర్జీ ముందు కొన్ని డిమాండ్లు ఉంచిన మెడుకోల్. అదితిరావు హైదరీ, హీరో సిద్ధార్థ్. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం రంగనాయక స్వామి ఆలయంలో వివాహం. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వేడుకలు.